కడప జిల్లాలో ఉన్నటువంటి సిద్ధోటం మండలం గుండ్లమూల అదేవిధంగా చక్రాపేట మండలం గండుకొవ్వూరు ప్రాంతాలకు సంబంధించి టెండర్లు ఈరోజు నిర్వహించారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ కార్యాలయం వద్ద ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితుల్లో చోటు చేసుకున్న పరిస్థితి. ఇక్కడంతా కూడా బీటెక్ రవి అనుచరులు, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఇక్కడికి రావడం, అదేవిధంగా ఎవరైతే టెండర్లు వేయడానికి వచ్చారో వారందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పాలి. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భంలో కూడా ఆర్టీవీ ఎక్స్పెషల్లీ కలెక్టర్తో పాటు ఎస్పీకి కూడా ఫోన్లు చేసింది. అయితే ఎస్పీ కానీ అటు కలెక్టర్ కానీ స్పందించకపోవడంతో కూడా ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ఒక మీడియా ఏదైతే ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఇక్కడ చిత్రీకరించడానికి వచ్చింది, ఆ చిత్రీకరించిన నేపథ్యంలో కూడా ఆయన్ను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమాచార శాఖ ఏడీ కార్యాలయంలో నిర్బంధించేటువంటి పరిస్థితి ఉందంటే మీడియాను కూడా నియంత్రించే పరిస్థితి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఇదే విధంగా మీడియాను నియంత్రించి మీడియాపై దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నో సందర్భాల్లో ఇదే బీటెక్ రవి ఏదైతే విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అదే బీటెక్ రవి అనుచరులు ఈరోజు తాజాగా ఏదైతే మీడియా పైన కూడా ఒక రంగా దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే గుండ్లమూల కావచ్చు, అదేవిధంగా గండుకొవ్వూరు ప్రాంతాలకు సంబంధించి టెండర్లు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా కూడా ఎవరైతే టెండర్లు వేసేదానికి వచ్చారో సిద్ధోటం మండలానికి సంబంధించి కావచ్చు, వారంతా కూడా టీడీపీకి సంబంధించిన వారే, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడికి వచ్చి టెండర్లు వేసేందుకు కూడా ఇక్కడికి రావడంతో ఒకసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నాయి. అయితే ఏదైతే ఎస్పీకి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డిఎస్పీ వెంకటేశ్వర్లు స్పందించి ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో, అంటే చివరి నిమిషంలో ఏదైతే 4 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ రకంగా టెండర్లు ఎవరు వేయలేని పరిస్థితి ఉందన్నటువంటి భావన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమాచారం అందించడంతో ఒక్కసారిగా కూడా డిఎస్పీ వెంకటేశ్వర్లు ఇక్కడికి 1 టౌన్ సిఐ రామకృష్ణాన్ని పంపించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత సాదాసీదాగా టెండర్లు వేసుకున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తుంటే మాత్రం జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు ఇసుకను దోపిడీ చేసేందుకు అటు భారీ స్థాయిలో స్కెచ్ గీశారు. అందులో భాగంగానే ఎక్కడ టెండర్లు వేస్తే అక్కడ వారిని బెదిరించి తమ వశం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.